వెల్కమ్ టు మైక్రో ప్రాసెస్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఈ సెషన్‌లో మనం 8086 మైక్రో ప్రాసెసర్‌లో అసెంబ్లీ లాంగ్వేజ్ యూజ్ చేసి అడిషన్, సబ్ట్రాక్షన్‌ని ఎలా పెర్ఫార్మ్ చేస్తామో తెలుసుకుందాము. సో, ఈ అడిషన్, సబ్ట్రాక్షన్ పెర్ఫార్మ్ చేయడానికి ఫస్ట్ మనకి అంటే ప్రోగ్రామ్ నోట్ చేయడానికి ఒక ఎడిటర్ కావాల్సొస్తుంది. సో, ఆ ప్రోగ్రామ్‌ని నోట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్‌ని వెరిఫై చేయడానికి, అంటే అసెంబుల్ చేయడానికి, తర్వాత స్టేజ్ లింక్ చేయడానికి, తర్వాత డీబగ్ చేసి అవుట్‌పుట్‌ని వెరిఫై చేయడానికి మనకొక అసెంబ్లర్ అనేది కావాల్సొస్తుంది కాబట్టి, ఇక్కడ నేను ఆహ్, TASM 1.4 అనే అసెంబ్లర్‌ని తీసుకుంటున్నాను. సో, TASM అనేది టర్బో, ఏఎస్ఎం అంటే టీ అంటే టర్బో, ఏఎస్ఎం అంటే అసెంబ్లర్. సో, 8086 మైక్రో ప్రాసెసర్స్‌ని డీబగ్ చేయడానికి మనకి 2 టైప్స్ ఆఫ్ అసెంబ్లర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. వన్ వచ్చేసి TASM అంటే టర్బో అసెంబ్లరు. సెకండ్ వన్ వచ్చేసి MASM, MASM అంటే మైక్రోసాఫ్ట్ అసెంబ్లర్. సో, నేనిక్కడ TASM తీసుకుంటున్నాను. టర్బో అసెంబ్లర్ అనే దాన్ని తీసుకుంటున్నాను. ఇది విండోస్ 7, విండోస్ 8 కూడా 64 బిట్ కంపాటిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్‌ని నోట్ చేయడానికి, సో, అడిషన్ ప్రోగ్రామ్‌ని నోట్ చేయడానికి మనకు నోట్‌ప్యాడ్ గానీ, ఎడిటర్ గానీ కంపల్సరీ కావాలి. సో, అందులో ప్రోగ్రామ్‌ని ఫస్ట్ నోట్ చేసి సేవ్ చేయాల్సొస్తుంది కాబట్టి. అందుకనేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ TASM సాఫ్ట్‌వేర్‌కి ఎడిటర్ అనేది కంపాటిబిలిటీ ఉంటుంది కాబట్టి, సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎడిటర్ ఓపెన్ చేయడానికి కమాండ్ EDIT ఎడిటర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అడిషన్ ప్రోగ్రామ్‌ని 1a.asm ఆల్రెడీ ప్రోగ్రామ్ సేవ్ చేసి పెట్టున్నాను. అందువల్ల 1a.asm అనే ఫైల్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో, .asm అని ఎందుకు ఇస్తున్నామంటే మనం రాసే ప్రోగ్రామ్ సిలో రాస్తే .c అనే ఎక్స్‌టెన్షన్ ఎలా అయితే ఇస్తామో, అలానే ఇక్కడ కూడా అసెంబ్లీ లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ రాస్తే ఎక్స్‌టెన్షన్ అనేది .asm అనేది ఇస్తాం. అంటే ఫైల్ ఫార్మాట్ అనే దాన్ని మనము స్పెసిఫై చేస్తా ఉంటాం. సో, ఇక్కడ నేను అసెంబ్లీ లాంగ్వేజ్ రాస్తున్నాను కాబట్టి ప్రోగ్రాము ఫైల్ నేమ్ .asm అనేది ఎక్స్‌టెన్షన్‌గా ఇస్తాను. సో, ఇప్పుడు చూడండి ఎడిటర్ ఓపెన్ అయింది. ఇందులో ప్రోగ్రామ్ రాయాలి. టైమ్ సేవ్ చేయడం కోసం ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసి పెట్టున్నాము. దాన్నే ఓపెన్ చేయాల్సొచ్చింది. సో, ఇక్కడ ఫస్ట్ లైన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఫర్ ది అడిషన్ ఆఫ్ 2 16 బిట్ నంబర్స్. సో, 2 16 బిట్ నంబర్స్‌ని తీసుకొని దాన్ని ఎలా అడిషన్ పెర్ఫార్మ్ చేయాలి? ఆ అడిషన్ పెర్ఫార్మ్ చేయడానికి మనం 8086 మైక్రో ప్రాసెసర్‌లో అసెంబ్లీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఎలా ప్రోగ్రామ్ రాయాలో సో, ఈ సెషన్‌లో మనం తెలుసుకుంటున్నాం. సో, ఈ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ లైన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే డాట్ మోడల్ స్పేస్ స్మాల్ అనేది రాసున్నాం. సో, డాట్ అంటే స్టార్ట్ అని అర్థము. మోడల్ స్పేస్ స్మాల్ అంటే మనం రాయబోయే ప్రోగ్రామ్ స్మాల్ మోడలా, మీడియమా, లార్జా అనేది స్పెసిఫై చేస్తూ ఉంటుంది. సో, మనం ఇక్కడ రాసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సింపుల్ ప్రోగ్రామ్సే కాబట్టి, సో, ఇక్కడ మనం రాసే ప్రోగ్రామ్స్ సైజ్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే అన్నిటిని స్మాల్‌గా డిక్లేర్ చేసుకుంటున్నాను. సో, డాట్ మోడల్ స్పేస్ స్మాల్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ప్రోగ్రామ్ సైజ్ స్మాల్‌గా డిక్లేర్ చేస్తున్నాము అని చెప్తుంది. అండ్ సెకండ్ లైన్‌కి వచ్చే కొందికి డాట్ స్టాక్ స్పేస్ 100. సో, ఈ లైన్ మనం ఎందుకు నోట్ చేస్తున్నామంటే డాట్ అంటే స్టార్ట్ అని అర్థం. స్టాక్ అంటే స్టాక్ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. సో, స్టాక్ సెగ్మెంట్స్ మనం ప్రోగ్రామ్‌లో యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు కాబట్టి, ఒకవేళ యూజ్ చేయాల్సొస్తే ట్యాగ్ సెగ్మెంట్ అనే దాన్ని మనం ఇనిషియలైజ్ చేయాల్సొస్తుంది కాబట్టి, ఇక్కడ నేను స్టాక్ సెగ్మెంట్ స్పేస్ 100 అని ఇచ్చేసాను. సో, 100 బైట్స్ స్టాక్ సెగ్మెంట్ యొక్క సైజ్ 100 బైట్స్ అనేసి నేను రిజర్వ్ చేసి పెట్టేసాను. ఒకవేళ మనం ఎక్కడైనా పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ గాని యూజ్ చేస్తే, అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా స్టాక్‌లోకి కాపీ అవ్వడానికి. నెక్స్ట్ వన్ సి ప్రోగ్రామ్‌లో అయితే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ నోట్ చేసిన తర్వాత కంపైలేషన్, అసెంబ్లింగ్ అంతా అయిపోయిన తర్వాత రన్నింగ్ అప్పుడు ఇన్‌పుట్స్‌ని, అవుట్‌పుట్స్‌ని అడుగుతుంటుంది. అంటే అక్కడ ప్రింట్ఎఫ్, స్కాన్‌ఎఫ్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి, సో, ఎగ్జిక్యూషన్ అప్పుడు అంటే డైనమిక్ అంటే రన్ టైమ్‌లో ఇన్‌పుట్స్‌ని తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌లో మనము రన్ టైమ్ సపోర్ట్ చేయదు కాబట్టి ఫస్టే మనం ఇన్‌పుట్స్ గూడా ఇవ్వాల్సొస్తుంది. సో, అందుకని ఇక్కడ ఫస్ట్ నేను డేటా సెగ్మెంట్‌ని ఇనిషియలైజ్ చేస్తున్నాను.
కోడ్ సెగ్మెంట్‌లో ప్రోగ్రామ్ నోట్ చేస్తాము. బట్ డేటా సెగ్మెంట్‌లో ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ ఏవైతే కావాలో వాటిని నోట్ చేయాలి కాబట్టి ఫస్ట్ డేటా సెగ్మెంట్‌ని ఫిల్ చేసి తర్వాత కోడ్ సెగ్మెంట్‌లోకెళ్తున్నాను. సో, ఎందువల్ల డేటా సెగ్మెంట్‌ని ఫిల్ చేయాల్సొస్తుందంటే కోడ్ సెగ్మెంట్‌లో ప్రోగ్రామ్ ఏమని రాస్తాం? ఇన్‌పుట్ 1ని, ఇన్‌పుట్ 2ని తీసుకొని అడిషన్ పెర్ఫార్మ్ చేయాలి అంటాను. అప్పుడు ఇన్‌పుట్ 1, ఇన్‌పుట్ 2 ఎక్కడుంటుంది? సో, కాబట్టి బిఫోర్ కోడ్ సెగ్మెంట్‌లోకి ఎంటర్ అయ్యే ముందే మనం ఏం చేయాల్సొస్తుందంటే డేటా సెగ్మెంట్ అనే దాన్ని ఇనిషియలైజ్ చేయాల్సొస్తుంది. సో, అందుకని నేను డేటా సెగ్మెంట్స్ ఇనిషియలైజ్ చేస్తున్నా. డేటా సెగ్మెంట్స్‌లో ఏమేమి ఉంటాయి? ఇన్‌పుట్స్ ఉంటాయి. అవుట్‌పుట్ స్టోర్ చేసుకోవడానికి కొంత మెమరీ స్పేస్‌ని మనము డిక్లేర్ చేస్తుంటాం. ఎలా అయితే సిలో ఇంటిజర్ ఏబీసీ సో, ఏబీసీ అనే వేరియబుల్‌ని ఇంటిజర్ టైప్‌గా డిక్లేర్ చేస్తామో, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ ఏబీసీ అని ఎలా అయితే డిక్లేర్ చేస్తామో, ఫ్లోట్ కావాల్సొస్తే ఫ్లోట్ ఏబీసీ అని ఎలా అయితే డిక్లేర్ చేస్తామో, ఇక్కడ కూడా టైప్ డిక్లరేషన్స్ అనేది మనం లాస్ట్ క్లాస్‌లో చూసాము. అంటే లాస్ట్ సెషన్‌లో చూసాము. సో, డీబీ అనేది ఒక మెమరీ లొకేషన్ రిజర్వ్ చేయడానికి, డీడబ్ల్యూ అనేది 2 మెమరీ లొకేషన్స్ రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అది అసెంబ్లర్ డైరెక్టివ్స్ అంటున్నాం. సో, టైప్ డిక్లరేషన్ కోసం. సో, ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది 16 బిట్ కాబట్టి, సో, ఇన్‌పుట్ నంబరు 8888 అనేది తీసుకున్నాను. అంటే 4 8స్‌ని ఇన్‌పుట్ 1గా తీసుకున్నాను. ఆ ఇన్‌పుట్ 1కి నేను ఇచ్చిన నేమ్ ఏంటంటే ఆపరెండ్ 1 అని ఇచ్చాను. ఆపరెండ్ 1 అనేది ఒక లేబుల్. ఆపరెండ్ 1 అనే లేబుల్ ఇచ్చాను. ఆపరెండ్ 1లో ఎంత స్టోర్ చేయాలనుకుంటున్నాను? 4 8 స్టోర్ చేయాలనుకుంటున్నా. సో, 4 8 అనేది ఎన్ని బిట్స్ వస్తాయి? 16 బిట్స్. సో, 16 బిట్ టైప్ డిక్లరేషన్ ఏంటి? డీడబ్ల్యూ. సో, కాబట్టి డీడబ్ల్యూ. ఆపరెండ్ 1 స్పేస్ డీడబ్ల్యూ. సో, 488H అంటే 48H అంటే ఆపరెండ్ 1 అనే లేబుల్ ఆహ్ కి ఒక 2 మెమరీ లొకేషన్ డీడబ్ల్యూ అంటే 2 మెమరీ లొకేషన్స్ అని రిజర్వ్ చేసి, ఆ 2 మెమరీ లొకేషన్‌లో ఫస్ట్ మెమరీ లొకేషన్‌లో లోయర్ ఆర్డర్ 88, సెకండ్ మెమరీ లొకేషన్‌లో హైయర్ ఆర్డర్ 88 స్టోర్ చేయబడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆపరెండ్ 2ని నేను ఇన్‌పుట్ 2 అనుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ ఆపరెండ్ 2 స్పేస్ డీడబ్ల్యూ స్పేస్ 66 అని ఇచ్చాను. అంటే నేను సెకండ్ ఇన్‌పుట్‌గా 66 తీసుకుంటున్నాను. సో, దాన్ని నేను ఆపరెండ్ 2 అనే లేబుల్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇది 16 బిట్ కాబట్టి నాకు డీడబ్ల్యూ అనేసి డేటా టైప్ ఎలా అయితే ఉంటుందో, అలానే డీడబ్ల్యూ 16 బిట్ డిక్లేర్ చేయడానికి డీడబ్ల్యూ డిఫైన్డ్ వర్డ్ అనే దాన్ని తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ మెమరీ లొకేషన్‌లో 66, సెకండ్ మెమరీ లొకేషన్‌లో 66 కాపీ చేస్తాం. అంటే ఇక్కడ ఇన్‌పుట్ 1ని, ఇన్‌పుట్ 2ని మనం ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసేసాం. నెక్స్ట్ రిజల్ట్స్. సార్ ఇప్పుడు 16 బిట్ యాడ్ చేసినప్పుడు క్యారీ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి కొన్ని కేసెస్‌లో అప్పుడు ఏమవుతుందంటే 16+1 17 బిట్ వస్తుంది. అంటే 17 బిట్ అంటే మోర్ థాన్ 2 బైట్స్ కాబట్టి నెక్స్ట్ మొత్తం కలెక్ట్ చేసి థర్డ్ బైట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మొత్తం 3 బైట్స్ అనేది రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నేనేం చేశానంటే రిజల్ట్స్ స్టోర్ చేయడానికి ఆర్‌ఈఎస్ అనే లేబుల్ తీసుకున్నాను. దానికి టైప్ డిక్లరేషన్ ఇచ్చి డీబీ తీసుకున్నాను. ఎందుకు డీబీ తీసుకున్నానంటే, నాకిక్కడ 3 బైట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి, నేను డేటాను మూవ్ చేసేటప్పుడు ఆడ్ నంబర్ వచ్చినప్పుడు, ఆడ్ మెమరీ లొకేషన్స్ స్టోర్ చేయాల్సొచ్చినప్పుడు, అంటే ఆడ్ లొకేషన్స్ అని కాదు, ఆడ్ నంబర్ ఆఫ్ డేటా బైట్స్ అంటే 3 బైట్స్ అనేది ఆడ్ నంబర్ కాబట్టి, అలా స్టోర్ చేయాలనుకున్నప్పుడు 2+1 అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే డేటా టైప్ డిక్లరేషన్ అనేది ఎర్రర్ వస్తుంది. మనం తీసుకుంటే వర్డ్ అన్నా తీసుకోవాలి, లేదంటే బైట్ అన్నా తీసుకోవాలి. వర్డ్ తీసుకున్నాం అనుకోండి 2+2 4 మనకు కావాల్సింది 3. ఒకవేళ బైట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా 2+1 అనకూడదు. 1+1+1 అంటే ఇక్కడ నేను డీబీ తీసుకొని 3 బైట్స్‌గా 3 మెమరీ లొకేషన్‌ని రిజర్వ్ చేసి పెడుతున్నాను. 3 మెమరీ లొకేషన్స్‌ని రిజర్వ్ చేసి పెట్టి, అందులో డూప్లికేట్ వాల్యూస్ అంటే 3 మెమరీ లొకేషన్స్ మనం రిజర్వ్ చేసాం. ఆ రిజర్వ్ చేసిన మెమరీ లొకేషన్స్‌ని మన కోసం అలానే రిజర్వ్ చేసి పెట్టుండాలా? లేకపోతే టెంపరరీగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చా? అనేసి ఒక డూప్ ఆఫ్ క్వెషన్ మార్క్ ఇచ్చాను. డూప్ ఆఫ్ క్వెషన్ మార్క్ అంటే ఆ మెమరీ లొకేషన్స్‌ని ఎవరైనా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు? మనకు అవసరమయ్యేంత వరకు. మనకు అవసరమైనప్పుడు ఆ మెమరీ లొకేషన్స్‌ని మనకిచ్చేయాల్సొస్తుంది. అది డూప్ ఆఫ్ క్వెషన్ మార్క్. అంటే డూప్లికేట్ వాల్యూస్‌తో ఇనిషియలైజ్ చేయడము. నెక్స్ట్ సింగిల్ ఎన్విడెడ్ క్వోటెన్స్‌లో డాలర్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే స్ట్రింగ్ ఎండ్ అంటే డేటా సెగ్మెంట్ క్లోజ్ అయిపోయింది అని చెప్పడానికి సింగిల్ ఎన్విడెడ్ కొటేషన్స్‌లో డాలర్ అనే దాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. కోడ్ సెగ్మెంట్‌లో ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. డేటా సెగ్మెంట్‌లో డేటా అనేది ఉంటుంది. సో, కోడ్ సెగ్మెంట్‌లో ప్రోగ్రాము
ప్రోగ్రామ్ ఏం రాయాలి మనం? ఇన్‌పుట్ 1ని, ఇన్‌పుట్ 2ని తీసుకొని అడిషన్ పెర్ఫార్మ్ చేయాలి. బట్ ఇన్‌పుట్ 1 ఎక్కడుంది? డేటా సెగ్మెంట్‌లో ఉంది. ఇన్‌పుట్ 2 కూడా ఎక్కడుంది? డేటా సెగ్మెంట్‌లో ఉంది. ఇప్పుడు మనం డేటా సెగ్మెంట్‌లోంచి ఇన్‌పుట్ 1ని, ఇన్‌పుట్ 2ని తీసుకురావాలంటే ఫస్ట్ మనం డేటా సెగ్మెంట్స్‌కెళ్ళాలి. డేటా సెగ్మెంట్స్‌కెళ్ళి అప్పుడు కాల్ చేస్తే ఇన్‌పుట్ 1 అంటే ఇన్‌పుట్ 1 ఓహ్! నేనే ఇన్‌పుట్ 1 అంటుంది. ఇన్‌పుట్ 2 అంటే నేను ఇన్‌పుట్ 2 అంటుంది. సో, మనం కోడ్ సెగ్మెంట్‌లో ఉన్నాం కాబట్టి ఫస్టు మూవ్ ఏఎక్స్, అట్ ద రేట్ ఆఫ్ డేటా అంటే ఈ డేటా అనేది మనం లేబుల్స్ ఇచ్చాం. ఆ లేబుల్‌కి రీప్లేస్‌గా సిస్టమ్ ఏదైతే సెగ్మెంట్ బేస్ అడ్రెస్ ఇస్తుందో, ఆ బేస్ అడ్రెస్‌ని అక్యుములేటర్‌లోకి కాపీ చేస్తున్నాం. అక్యుములేటర్‌లోకి కాపీ చేసిన తర్వాత, ఆ అక్యుములేటర్‌లో కాపీ చేసిన బేస్ అడ్రెస్‌ని తీసుకెళ్ళి డేటా సెగ్మెంట్స్‌లో కాపీ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుసు ఏ సెగ్మెంట్స్ అయినా కూడా డైరెక్ట్‌గా వాల్యూని మనం ఇస్తే తీసుకోవు అవి. ఎందుకంటే అవి అక్యుములేటర్ నుంచి మాత్రమే డేటా వస్తేనే యాక్సెప్ట్ చేస్తాయి. అంటే డేటా సెగ్మెంట్ కావచ్చు, కోడ్ సెగ్మెంట్ కావచ్చు, స్టాక్ సెగ్మెంట్ కావచ్చు, ఎక్స్‌ట్రా సెగ్మెంట్స్ కావచ్చు. ఈ సెగ్మెంట్స్ అన్నీ గూడా డైరెక్ట్‌గా మనం వాల్యూ లోడ్ చేయాలంటే అవి తీసుకోవు. అక్యుములేటర్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. అందుకని నేను ఫస్టు డేటా సెగ్మెంట్‌కి సిస్టమ్ ఏదైతే బేస్ అడ్రెస్ అసైన్ చేసిందో, ఆ బేస్ అడ్రెస్‌ని ఏఎక్స్‌లోకి కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత సేమ్ బేస్ అడ్రెస్ ఏఎక్స్ నుంచి డీఎస్‌లోకి కాపీ చేశాను. ఈ 2 స్టెప్స్‌ని మనం ఏమంటామంటే డేటా సెగ్మెంట్‌కి బేస్ అడ్రెస్‌ని అసైన్ చేయడం అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం బేస్ అడ్రెస్‌ని డేటా సెగ్మెంట్‌కి అసైన్ చేసాం కాబట్టి, ఇప్పుడు డేటా సెగ్మెంట్‌లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి, ఆపరెండ్ 1 అంటే ఓహ్! డేటా సెగ్మెంట్‌లోని ఆపరెండ్ 1 అని అర్థము. సో, మూవ్ ఏఎక్స్, ఆపరెండ్ 1 అంటే ఫస్ట్ ఆపరెండ్ 1 488 నేను అక్యుములేటర్‌లోకి కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మూవ్ బీఎక్స్, ఆపరెండ్ 2 సో, 4 సిక్సెస్ హెచ్‌ని బీఎక్స్‌లోకి కాపీ చేసుకుంటున్నాను. అంటే సెకండ్ ఇన్‌పుట్‌ని బీఎక్స్‌లోకి కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ యాడ్ ఏఎక్స్, బీఎక్స్. సో, ఫస్ట్ ఇన్‌పుట్‌ని, సెకండ్ ఇన్‌పుట్‌ని అడిషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాను. పెర్ఫార్మ్ చేసిన తర్వాత రిజల్ట్ బై డిఫాల్ట్‌గా మనకు తెలిసిందే. ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీఎక్స్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది. రిజల్ట్స్ వచ్చేసి డిఫాల్ట్‌గా అక్యుములేటర్‌లోకి కాపీ అవుతుంటుంది. సో, ఇక్కడ రిజల్ట్స్ అక్యుములేటర్‌లో ఉంది కాబట్టి 16 బిట్ కాబట్టి నేను లోయర్ ఫస్ట్ ఏఎల్‌ని తీసుకెళ్ళి ఆర్‌ఈఎస్‌లో కాపీ చేసిన. అంటే ఆర్‌ఈఎస్ అనేది లేబులు. ఈ లేబుల్‌కి మనం 3 బైట్స్‌ని ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టున్నాము. సో, ఫస్ట్ మెమరీ లొకేషన్ ఆర్‌ఈఎస్‌లో ఏఎల్ వాల్యూ కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్‌ఈఎస్ ప్లస్ 1 అంటే సెకండ్ మెమరీ లొకేషన్‌లో ఏహెచ్ వాల్యూ కాపీ చేశాను. ఇప్పుడు 16 బిట్ కాపీ చేశాను. ఒకవేళ క్యారీ జనరేట్ అయితే ఏం చేయాలి? క్యారీని రీడ్ చేసి నెక్స్ట్ లొకేషన్‌లో స్టోర్ చేయాల్సొస్తుంది. అందుకనేసి నేనేం చేస్తున్నానంటే, మూవ్ ఏఎల్, 00 అక్యుములేటర్‌ని 0 చేసుకుంటున్నాను. అక్యుములేటర్‌ని 0 చేసుకొని రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ నెక్స్ట్ స్టెప్ చూడండి ఆర్‌సీఎల్ రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ ఎప్పుడైతే పెర్ఫార్మ్ చేస్తామో, క్యారీ అనేది ఇలా రొటేట్ అయ్యొచ్చి అక్యుములేటర్ యొక్క లోయర్ బిట్‌లో అంటే ఎల్ఎస్‌బిలో కాపీ అవ్వడం జరుగుతుంది. క్యారీ 1 అయితే 1 అనేది కాపీ అవుతుంది. 0 అయితే 0 అనేది కాపీ అవుతుంది. సో, ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రొటేషన్ జరగాలి ఇది? 1 నంబర్ ఆఫ్ టైమే కాబట్టి 1 అని స్పెసిఫై చేశాను. ఇప్పుడు క్యారీ అనేది ఎక్కడ క్రియేట్ చేయబడింది? ఏఎల్‌లో క్రియేట్ చేయబడింది. సో, ఈ ఏఎల్‌లోని వాల్యూ మనం ఎక్కడికి స్టోర్ చేసుకోవాలా? ఆర్‌ఈఎస్ అనేది లోయర్ బై 2, ఆర్‌ఈఎస్ ప్లస్ 1 అనేది హైయర్ బై 2, ఆర్‌ఈఎస్ ప్లస్ 2 అనేది క్యారీ. సో, ఆర్‌ఈఎస్ ప్లస్ 2 లోకి కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత సో, దీన్ని నేను డిస్‌ప్లే చేయాల్సొచ్చింది కాబట్టి మూవ్ ఏహెచ్, 09 అనేది రాసాను. తర్వాత మూవ్ డీఎక్స్, ఆఫ్‌సెట్ స్పేస్ ఆర్‌ఈఎస్ అనేది రాసాను. తర్వాత ఇంటిజర్ 21 అనేది రాసాను. ఇక్కడ బాటమ్ నుంచి టాప్‌కి ఎక్స్‌ప్లనేషన్ అనేది మనం తీసుకోవాల్సొస్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఐఎన్‌టి 21 అంటే ఇది ఇంటరప్ట్ 21 సో, ఇంటరప్ట్ 21 అనేది డాస్ ఫంక్షన్స్‌ని కాల్ చేయడం కోసం రిజర్వ్ చేసి పెట్టారు. సో, ఎప్పుడైతే మన ఇంటరప్ట్ 21 వస్తుందో ఇది డాస్ ఫంక్షన్స్‌ని కాల్ చేస్తుంది. సో, డాస్ ఫంక్షన్స్‌ని కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్స్ అగైన్ 00 నుంచి 255 వరకు ఫంక్షన్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే 00 నుంచి FF వరకు ఫంక్షన్ నంబర్స్ ఇచ్చుంటారు. సో, ఆ నంబర్స్‌కి రిలేటెడ్‌గా ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ అది కాల్ చేస్తూ ఉంటుంది. కాల్ చేయడానికి బై డిఫాల్ట్‌గా ఎక్కడో ఒక దగ్గరికెళ్ళాలి కాబట్టి ఇది బై డిఫాల్ట్‌గా ఏహెచ్‌లోకి వెళ్తుంది. సో, ఏహెచ్‌లో ఏ నంబర్ అయితే నువ్వు స్పెసిఫై చేస్తున్నావో, ఏహెచ్‌లో ఏ ఫంక్షన్ వాల్యూ అయితే నువ్వు స్పెసిఫై చేస్తున్నావో, ఆ ఫంక్షన్‌ని ఇది కాల్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఏహెచ్‌లో ఏం రాసాము? ఏహెచ్, 09 సో, ఏహెచ్, 09 అంటే 09 ఈస్ రిజర్వ్డ్ ఫర్ డిస్‌ప్లే.
సో 09 అనేది డిస్‌ప్లే ఫంక్షన్ కోసం రిజర్వ్ చేసి పెట్టారు. సో అందుకనేసి 09 ఏహెచ్‌లోకి కాపీ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్‌ప్లే అంటేనే వన్ మోర్ క్వెషన్. సార్ డిస్‌ప్లే అంటేనే ఏ వాల్యూని డిస్‌ప్లే చేయాలి? సో ఇది డిఫాల్ట్‌గా డీఎక్స్ ఏదైతే వాల్యూని పాయింట్ ఔట్ చేస్తుందో దాన్ని డిస్‌ప్లే చేసేస్తుంది. సో అందుకని నేను ఏం చేశానంటే డీఎక్స్‌ని ఓవర్ రైట్ చేస్తున్నాను. డీఎక్స్‌ని దేనితో ఓవర్ రైట్ చేస్తున్నాను? ఆఫ్‌సెట్ స్పేస్ ఆర్‌ఈఎస్. మనకు డిస్‌ప్లే రాయాల్సింది ఏంటి? ఆర్‌ఈఎస్. సో ఆర్‌ఈఎస్‌ని ఇక్కడ పాయింట్ ఔట్ చేస్తున్నాను. ఆర్‌ఈఎస్ అడ్రెస్‌ని డీఎక్స్‌లోకి కాపీ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇంటరప్ట్ 21H అనగానే ఇది డాస్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ వాల్యూ ఎక్కడ చూస్తుంది? ఏహెచ్‌లో చూస్తుంది. ఏహెచ్‌లోకి ఎంత ఇచ్చాను నేను? 09 డిస్‌ప్లే. సో డిస్‌ప్లే అంతానే దేన్ని డిస్‌ప్లే చేస్తుంది? డీఎక్స్ వాల్యూని. డీఎక్స్‌లో ఏ వాల్యూ ఉంటుంది? డీఎక్స్‌లో ఏ వాల్యూ అయితే ఉంటుందో, ఏ అడ్రెస్ అయితే ఉంటుందో ఆ అడ్రెస్‌ని డిస్‌ప్లే చేస్తుంది. అడ్రెస్‌లో ఉన్న వాల్యూని డిస్‌ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ ఆర్‌ఈఎస్ అనేది డీఎక్స్‌లో కాపీ చేశాను. అందుకనేసి బాటమ్ నుంచి టాప్‌కెళ్ళాలి. ఈ 3 లైన్స్ ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. అగైన్ ఇంటరప్ట్ 21H అని రాసాను. ఇంటరప్ట్ 21H రాస్తేనే ఇది డాస్ ఫంక్షన్స్‌ని కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ నంబర్ ఎక్కడ ఉండాలి? ఏహెచ్‌లో ఉండాలి. ఏహెచ్‌లో ఏమి ఇచ్చాను? 4ch. సో 4ch అనేది రిటర్న్ టు డాస్. రిటర్న్ టు డాస్ రాసినప్పుడు మనకి అగైన్ వన్ మోర్ పారామీటర్ ఏమి అవసరం లేదు. ఎందుకంటే రిటర్న్ అంటే ఎక్కడుంటే అక్కడి నుంచి రిటర్న్ కాబట్టి మనం ఏమి స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని రాస్తాం. ఇది ప్రోగ్రామ్. దీన్ని ఎడిటర్‌లో మనం సేవ్ చేయాల్సొస్తుంది. సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేము .asm అని సేవ్ చేయాలి. ఫైల్ నేమ్ 1 ఇయర్ తీసుకున్నాను. .asm తీసుకున్నాను. స్మాల్ గాని, క్యాప్సూల్స్ గాని రాసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ క్యాప్సూల్స్ రాసారంటే ఎక్కడైనా ఎర్రర్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది కూడా మనం ఎక్కడంటే అక్కడ సేవ్ చేయకూడదు. ఎందుకంటే మనం డీబగ్ నెక్స్ట్ లింకింగ్ కావచ్చు, అసెంబ్లింగ్ కావచ్చు ఇవన్నీ చేయాలి కాబట్టి సేమ్ ఫోల్డర్‌లోనే కాపీ అయ్యేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ అది కూడా చూడండి. ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఎక్కడైతే ఫోల్డర్ ఉంటుందో ఆ ఫోల్డర్‌లోనే దీన్ని కూడా సేవ్ చేయాల్సొస్తుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత గో టు ఫైల్, ఎగ్జిట్. ప్రోగ్రామ్ నోట్ చేసేసాను. హ్యాపీగా ప్రోగ్రామ్ మొత్తము నోట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అసెంబ్లింగ్‌కెళ్తున్నాను. సో అసెంబ్లింగ్‌కి కమాండ్ వచ్చేసి asm స్పేస్ 1a డాట్ 1a డాట్ ఎస్. సో TASM టర్బో అసెంబ్లింగ్ చేస్తున్నాను. దీన్ని 1a డాట్ asm. సో ఈ స్టెప్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో, ఈ స్టెప్ నోట్ చేసి ఎప్పుడైతే ఎంటర్ అనేది క్లిక్ చేస్తారో, ఆటోమేటిక్‌గా ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్‌ని లేదా వార్నింగ్స్ ఉంటే వార్నింగ్స్‌ని డిస్‌ప్లే చేస్తుంది. సో మన అదృష్టం ఏంటంటే మనం రాసిన ప్రోగ్రామ్స్‌లో ఎలాంటి వార్నింగ్స్ గాని, ఎర్రర్స్ గాని లేవు. సో వార్నింగ్స్ ఉంటే సివియర్ కాకపోతే ప్రాబ్లమ్ లేదు. ఎర్రర్స్ ఉంటే మాత్రం క్లియర్ చేయాల్సొస్తుంది. ఎప్పటి వరకు ఈ ఎర్రర్స్ అన్ని 0 అయ్యేంత వరకు మళ్ళీ ఎడిటర్‌కి వెళ్లి ప్రోగ్రామ్‌ని మళ్ళీ మోడిఫై చేసి ఎక్కడ ఎర్రర్ ఉంటే ఆ లైన్‌ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఆహ్, రన్ చేయాల్సొస్తూ ఉంటుంది. అంటే అసెంబ్లింగ్ చేయాల్సొస్తుంది. సో అసెంబ్లింగ్ సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత అంటే ఎర్రర్ మెసేజెస్ 0 వచ్చిన తర్వాత ఇక్కడ నన్ అన్నారు దట్ మీన్స్ 0 కాబట్టి నెక్స్ట్ లింకింగ్. సో లింకింగ్ కమాండ్ లింక్ ఈస్ ఫైల్ నేమ్ 1a డాట్ లింకర్‌కి మనకు తెలిసిందే ఆబ్జెక్ట్ ఫైల్ అనేది ఇన్‌పుట్‌గా ఇస్తాం లింకర్‌కి. అసెంబ్లర్‌కి ఏఎస్ఎం ఫైల్‌ని ఇన్‌పుట్‌గా ఇచ్చాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫైల్ అంటే లింకర్‌కి ఆబ్జెక్ట్ ఫైల్ అనేది ఇన్‌పుట్‌గా ఇస్తున్నాం. ఓకే. ఇన్‌పుట్ ఇచ్చాను. సో లింకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డీబగ్ చేయాలి. సో డీబగ్ కమాండ్ నార్మల్‌గా కొన్ని సాఫ్ట్‌వేర్‌లో డీబగ్ అని రాస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్ మాత్రం టీడీ అంటే టర్బో డీబగ్ అని ఇచ్చారు. టీడీ స్పేస్ 1a డాట్ డీబగ్గింగ్‌కి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇవ్వాలి కాబట్టి ఈఎక్స్ఈ ఇస్తున్నాం. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నేమ్ ఈఎక్స్ఈ. ఓకేనా? సో ఎంటర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏదైతే ప్రోగ్రామ్ నోట్ చేసామో ఆ ప్రోగ్రామ్ డేటా సెగ్మెంట్ కనబడదుమా? ఓన్లీ కోడ్ సెగ్మెంట్ మాత్రమే. ఆ కోడ్ సెగ్మెంట్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఇక్కడ కోడ్ సెగ్మెంట్ ఏ లొకేషన్స్‌లో రాసారో దానికి ఈక్వలెంట్ మిషన్ కోడ్ ఇక్కడ అసైన్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ ఇది మన ప్రోగ్రామ్. ఫస్ట్ లైన్ ఏం రాసాము? మూవ్ ఏఎక్స్, @data. @data అనేది లేబుల్, బేస్ అడ్రెస్ డేటా సెగ్మెంట్. సో ఇక్కడ దానికి సిస్టమ్ అసైన్ చేసిన అడ్రెస్ ఏంటంటే 48AF అనేది బేస్ అడ్రెస్. సో దాన్ని మనం ఎక్కడికి కాపీ చేస్తున్నాం? ఏఎక్స్‌లోకి కాపీ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు
సి ప్రోగ్రామ్‌లో అయితే డైరెక్ట్ రన్ చేసిన వాళ్ళు అంటే ప్రోగ్రామ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ కూడా F9 ప్రెస్ చేశారంటే ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో, అలా ఎగ్జిక్యూట్ చేస్తే స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ అంటే స్టెప్ బై స్టెప్ మనం ఏమైతే నేర్చుకున్నామో, ఏదైతే అనుకుని ప్రోగ్రామ్ రాసామో అది జరుగుతుందా లేదా మనం ఐడెంటిఫై చేయలేము. అందుకనేసి మనం ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ అనేదాన్ని ట్రేస్ చేస్తాం. సో, ట్రేస్ చేయడానికి మనకి ట్రేస్ కావచ్చు, లేదంటే స్టెప్ కావచ్చు. అని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ నేను స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కమాండ్ F8 యూజ్ చేస్తున్నాను. సో, ఎప్పుడైతే F8 అనే కమాండ్ నేను ప్రెస్ చేస్తానో, 1 లైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటది? మూవ్ AX, 48 AF. సో, అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత AXలో 48 AF అనేది కాపీ అవ్వాలి. అవుతుందా లేదా? ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. కాపీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మూవ్ డీఎస్, ఏఎక్స్ అంటే ఆ 48 ఏఎఫ్ అనేది డేటా సెగ్మెంట్‌లోకి కాపీ అవ్వాలి. ఇక్కడ డేటా సెగ్మెంట్ 4890 ఉన్నది. ఇది రీప్లేస్ విత్ 48 ఏఎఫ్. సో, జరుగుతుందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. హైలైట్ అయింది. సో, అంటే ఇది కాపీ అయిపోయింది. నెక్స్ట్ మూవ్ ఏఎక్స్, 0008 0008H. సో, ఇక్కడ మనం ఆపరెండ్ 1 అని ఇచ్చుంటాము. ఆపరెండ్ 1కి సిస్టమ్ ఇచ్చిన అడ్రెస్ ఎంత? 0008H. సో, ఒకవేళ మనం దాన్ని చెక్ చేయడానికి అంటే 8-9 మెమరీ లొకేషన్‌లో ఎంతుండాలి వాల్యూ? సో, 8-9 మెమరీ లొకేషన్స్‌లో మనకి 88 అనేది ఉండాలి. ఇక్కడ చూడండి. 8 మెమరీ లొకేషన్. ఎంతుంది 8 మెమరీ లొకేషన్ డేటా సెగ్మెంట్‌లో? 88 ఉంది. అంటే లోయర్ బైట్. నెక్స్ట్ హైయర్ బైట్ ఎంతుంది? 88 ఉంది. నెక్స్ట్ బైట్ ఎంతుంది? 66. నెక్స్ట్ బైట్ ఎంతుంది? 66. అంటే ఇవి 2 ఇన్‌పుట్స్. ఇన్‌పుట్ 1, ఇవి 2 ఇన్‌పుట్ 2, ఇవి 3 వచ్చేసి నెక్స్ట్ సీక్వెన్స్‌లో అవుట్‌పుట్ కోసం రిజర్వ్ చేసి పెట్టున్నారు. ఓకేనా? సో, నెక్స్ట్ ఇప్పుడు కర్సర్ ఎక్కడుంది? మూవ్ ఏఎక్స్, ఇండైరెక్ట్ ఆఫ్ 008H అంటే ఆపరెండ్ 1. ఆపరెండ్ 1 వాల్యూ ఎంతుంది? 8లో 88 ఉంది. ఇక్కడ 9లో 88 ఉంది. 2 బైట్స్ కాబట్టి ఆఫ్టర్ దిస్ స్టెప్ అంటే ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఏఎక్స్‌లో 4888 అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 4 ఎయిట్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఒకసారి చూడండి. నేను నెక్స్ట్ స్టెప్ ఇక్కడ హైలైట్ అవ్వదు. ఎందుకంటే మెమరీ లొకేషన్ ఓపెన్ చేశాం కాబట్టి. కాబట్టి ఇక్కడ కర్సర్‌ని అబ్జర్వ్ చేయండి. కర్సర్ నెక్స్ట్ లైన్‌కి వెళ్తే ఆటోమేటిక్‌గా F8 అనే దాన్ని మీరు ప్రెస్ చేస్తే సో, ఏఎక్స్‌లో 4 ఎయిట్స్ అనేది కాపీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మూవ్ బీఎక్స్, ఇండైరెక్ట్ ఆఫ్ 000 అంటే ఆపరెండ్ 2. ఆపరెండ్ 2కి సిస్టమ్ ఇచ్చిన అడ్రెస్ ఎంత? ఏ. ఇది 8 అయినప్పుడు ఇది 9, ఇది ఏ. ఏలో ఎంతుంది? 66. నెక్స్ట్ లొకేషన్ బిలో కూడా 66 ఉంది. సో, ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత F8 ప్రెస్ చేస్తున్నాను. F8 ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వాల్యూను 66 అనేది BXలోకి కాపీ అవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ అయిపోయిన తర్వాత యాడ్ ఏఎక్స్, బీఎక్స్. అడిషన్ పెర్ఫార్మ్ చేస్తే 8+6 అనేది 14 కాబట్టి అన్ని ఈలే వస్తున్నాయి మనకిక్కడ. సో, కాబట్టి అడిషన్ పెర్ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడ మెమరీలో ఏమి ఎఫెక్ట్ అవ్వదు. ఇక్కడ ఏఎక్స్ రిజిస్టర్‌లో మాత్రము ఈస్ అనేది ఫిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీఎక్స్. సో, ఇక్కడ ఆన్సర్ చూడండి 8+6 అనేది ఈ కాబట్టి సో, అన్నీ 88 66 ఇచ్చాను కాబట్టి ఈ అనేది వాల్యూ ఇచ్చింది. క్యారీ జనరేట్ అయిందా? క్యారీ ప్రాపగేట్ అవ్వలేదు. కాబట్టి 0. అంటే ఈ రిజల్ట్ లోయర్ ఆర్డర్ ఈని నేను స్టోర్ చేస్తున్నాను. ఎక్కడికి స్టోర్ చేస్తున్నాను? సిలోకి. ఇక్కడ సి 0 ఉంది. నెక్స్ట్ స్టెప్ ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత సిలో ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, F8 ప్రెస్ చేస్తున్నాను. సో, F8 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ అనేది కాపీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ డీలోకి ఏహెచ్ వాల్యూ. ఏహెచ్ వాల్యూ ఎంత? సో, అనేది కాపీ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్టెప్ రన్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా అనేది కాపీ. నెక్స్ట్ ఇప్పుడు నేను క్యారీని రీడ్ చేయాలి. క్యారీని రీడ్ చేయాలంటే ఏఎల్‌ని ఏం చేయాలి? ఇనిషియల్‌గా 0 చేయాలి. సో, మూవ్ ఏఎల్, 00H అక్యుములేటర్ అనే దాన్ని 0 చేస్తున్నాను. సో, 0 పెర్ఫార్మ్ చేస్తున్నాను. అక్యుములేటర్ అనేది 0 అయిపోయింది. సో, అక్యుములేటర్ అనేది 0 అయిపోయిన తర్వాత నెక్స్ట్ రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ చేస్తున్నాను. రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ చేసినప్పుడు ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్? 1 నంబర్ ఆఫ్ టైమ్. 1 నంబర్ ఆఫ్ టైమ్ రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ వాల్యూ ఎంతొస్తుంది? సో, క్యారీ ఆల్రెడీ 0 కాబట్టి 0 అనేది రొటేట్ అయినా కూడా మళ్ళీ 0 వచ్చి యాడ్ చేస్తే ఏఎల్‌లో కంటెంట్ ఏమి చేంజ్ అవ్వదు. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఏఎల్‌లో కంటెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఏమీ చేంజ్ అవ్వడం లేదు. ఎందుకంటే వాల్యూ 0 నెక్స్ట్ నేను మూవ్
ఇండైరెక్ట్ ఆఫ్ 00E. సో CDE ఇక్కడికి నేను మూవ్ చేస్తున్నాను. ఎంతని AL వాల్యూ. AL ఎంత ఉంది వాల్యూ 00. సో 00 అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది రిజల్ట్. సార్ మూవ్ AH,09 DX, డిస్‌ప్లే అడ్రెస్ ఇవన్నీ ఇచ్చారు గదా సార్ అంటే, ఇది డైరెక్ట్‌గా మనం రన్ కొట్టినప్పుడు సో ఎగ్జిక్యూట్ అయిన రిజల్ట్స్‌ని డిస్‌ప్లే చేసి రిటర్న్ రావడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎందుకు సార్ డిస్‌ప్లే చేసి డైరెక్ట్‌గా రన్ చేసి ఎగ్జిక్యూట్ చేయలేదంటే, ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో సో 00 EEEE. సో ఇది రిజల్ట్ మనకి ప్రోగ్రామ్‌కి. ఈ వాల్యూ ఆస్కీ ఈక్వివలెంట్ వాల్యూ అనేది మనకి డిస్‌ప్లే అవుతూ జరుగుతుంది. ఆస్కీ ఈక్వివలెంట్ వాల్యూ డిస్‌ప్లే చేసామనుకోండి, మనము అక్కడ ఈ ప్లేస్‌లో సమ్ డిఫరెంట్ సింబల్స్ అనే దాన్ని డిస్‌ప్లే చేస్తుంటాయి. అందుకనేసి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ 8086 మైక్రో ప్రాసెసర్‌లో మనం వెరిఫై చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ వెరిఫై చేస్తేనే మనకు రిజల్ట్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా తెలుస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్‌గా దాన్ని రన్ చేసామనుకోండి, ఈకి ఈక్వివలెంట్ వాల్యూ అంటే ఆస్కీ రిప్రజెంటేషన్‌కి ఏదైతే ఈక్వివలెంట్ వాల్యూ స్పెషల్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని అది డిస్‌ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకనేసి నేను స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇది అడిషన్ ప్రోగ్రామ్. గో టు ఫైల్. సో నెక్స్ట్ ఎగ్జిట్ టైప్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఇక్కడి నుంచి బయటొచ్చేయొచ్చు. సార్ సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ చూద్దాం సార్. సో సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ చూడడానికి అగైన్ TASM 1.4 సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో ఎడిట్, ఫైల్ నేమ్ ఆల్రెడీ సేవ్ చేసాం 1b.asm. ప్రోగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసెంబ్లీ లాంగ్వేజ్ ఫర్ ది subtraction of two 16-bit number. Assembly language program for the subtraction of two 16-bit numbers. So first step మనం అబ్జర్వ్ చేసినట్టయితే డాట్ మోడల్ స్పేస్ స్మాల్ అంటే ప్రోగ్రామ్ సైజ్ ని స్మాల్ గా డిక్లేర్ చేస్తున్నాను. నెక్స్ట్ డాట్ స్టాక్ 100 స్టాక్ సైజ్ 100 గా డిక్లేర్ చేసి పెడుతున్నాను. ఒకవేళ మేబీ ఫ్యూచర్ లో యూస్ చేయొచ్చేమో అని ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ డాట్ డేటా. సో డాట్ డేటా అంటే డేటా సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. డేటా సెగ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత డేటా సెగ్మెంట్స్ లో ఇన్పుట్స్ అవుట్పుట్స్ డిక్లేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇన్పుట్స్ సబ్ట్రాక్షన్ సేమ్ ఆపరేషన్ సేమ్ ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటున్నాను. 4 8s తీసుకుంటున్నాను. 4 8s ని ఆపరెండ్ 1 అనేసి లేబుల్ ఇచ్చాను. ఆ మెమరీ లొకేషన్ లో 8s అనేది 4 8s అనేది ఓడ్ కాబట్టి 2 మెమరీ లొకేషన్ రిజర్వ్ చేసి స్టోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆపరెండ్ 2 DW స్పేస్ 666H అనే దాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆపరెండ్ 2 అనేది మెమరీ లొకేషన్స్ కి అసైన్ చేసిన లేబుల్ ఆ మెమరీ లొకేషన్ ఎన్ని మెమరీ లొకేషన్స్ కావాలన్నా DW అంటే టైప్ డిక్లరేషన్ అంతా ఓడ్ అంటే 2 బైట్స్ లో 66 అనే దాన్ని కాపీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే రిజల్ట్స్ అనే దాన్ని డిక్లేర్ చేస్తున్నాను. రిజల్ట్స్ ని మనం ఏమంటాము ఇక్కడ డిఫరెన్స్ అనొచ్చు. సో డిఫరెన్స్ రిజల్ట్స్ DB బైట్స్ లో డిక్లేర్ చేస్తున్నాను. 3 బైట్స్. ఎందుకు 3 బైట్స్ అంటే సబ్ట్రాక్షన్ పర్ఫార్మ్ చేయనప్పుడు మనకి డిఫరెన్స్ వస్తుంది, బారో కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 3 బైట్స్ డిక్లేర్ చేస్తున్నాను. విత్ డూప్లికేట్ వాల్యూస్ తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డేటా సెగ్మెంట్ క్లోజ్ చేస్తున్నాను, స్ట్రింగ్ క్లోజ్ చేస్తున్నాను విత్ ది హెల్ప్ ఆఫ్ $. నెక్స్ట్ డాట్ కోడ్ అంటే డేటా సెగ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ లైన్ ఏంటంటే మన ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 రీడ్ చేయాలంటే సో ఆ ఇన్పుట్ యొక్క బేస్ అడ్రస్ ని మనం కాపీ చేయాలి కాబట్టి ఇన్పుట్ యొక్క బేస్ అడ్రస్ అంటే డేటా సెగ్మెంట్ కి ఏదైతే బేస్ అడ్రస్ సిస్టమ్ అసైన్ చేస్తుందో ఆ బేస్ అడ్రస్ AX లో కాపీ చేసుకుంటున్నాను. AX లో కాపీ చేసి ఆ AX లోని వాల్యూని DS లోకి కాపీ చేస్తున్నాం. మనకు తెలుసు ఈ రెండు స్టెప్స్ వచ్చేసి డేటా సెగ్మెంట్స్ కి దాని యొక్క బేస్ అడ్రస్ ని అసైన్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మూవ్ AX, ఆపరెండ్ 1. సో ఇన్పుట్ 1 ని AX లోకి కాపీ చేస్తున్నాను. అంటే 4888 అనే దాన్ని ఇక్కడ AX లోకి కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ మూవ్ BX, ఆపరెండ్ 2. ఇన్పుట్ 2 ని రీడ్ చేస్తున్నాను. ఎక్కడికి BX లోకి రీడ్ చేస్తున్నాను.
నెక్స్ట్ సబ్ట్రాక్ట్ ఏఎక్స్ కామా బిఎక్స్. సో సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నా. ఇక్కడ ఎలా ఉంటుంది సింటాక్స్? ఏఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్. సో 8 మైనస్ 6 2. సో టోటల్ వచ్చేసి 2222 వస్తుంది. సో 2222 అనే దాన్ని ఫస్ట్ 22ని RES లో లోడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏహెచ్ అంటే 22ని RES +1 లో స్టోర్ చేస్తున్నాను. అంటే 2222 స్టోర్ చేసేస్తాను. నెక్స్ట్ బారో వచ్చిందా లేదా? బారో వచ్చిందా లేదా మనకు తెలియాలంటే అక్యుములేటర్‌ని ఏఎల్‌ని 0 చేస్తున్నాను. వన్స్ ఏఎల్‌ని 0 చేసిన తర్వాత రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ పర్ఫార్మ్ చేస్తున్నాను. అంటే ఏఎల్‌లోని వాల్యూని క్యారీతో రొటేట్ చేస్తున్నాను. క్యారీ ఆల్రెడీ బారో రాలేదు కాబట్టి 0 కాబట్టి 0 అనేది LSBలో కాపీ అవుతుంది. అంటే రిజల్ట్ కూడా 0. ఈ ఇన్పుట్‌కి రిజల్ట్స్ కూడా 0 అనేది అవుతుంది. ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ చేస్తున్నా 1 నంబర్ ఆఫ్ టైమే కాబట్టి సో 0 1 అని స్పెసిఫై చేస్తాను. నెక్స్ట్ మూవ్ ఇండైరెక్ట్ ఆఫ్ RES +2 కామా ఏఎల్. సో ఏఎల్‌లోని వాల్యూని తీసుకెళ్ళి అంటే బారోని తీసుకెళ్ళి రిజల్ట్స్ +2 మెమరీ లొకేషన్‌లో కాపీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని నేను డిస్‌ప్లే చేయాలి కాబట్టి సో డిస్‌ప్లే ఫంక్షన్ రాసే ముందు ఇంటరప్ట్ 21H అని రాసాను. ఎప్పుడైతే ఇంటరప్ట్ 21H అనేది మనం కాల్ చేస్తామో ఇది ఆటోమేటిక్‌గా ఏహెచ్‌లో ఏ ఫంక్షన్ అయితే ఉంటుందో దాన్ని పర్ఫార్మ్ చేస్తుంది. సో ఏహెచ్‌లో మనకు కావాల్సిన ఫంక్షన్‌ని మనం ఇవ్వాలి. ఏ ఫంక్షన్ 09H అనేది ఇచ్చాం. సో 09H ఎందుకు యూజ్ చేస్తారు? డిస్‌ప్లే ఫంక్షన్. సో డిస్‌ప్లే అంటేనే అది డిఫాల్ట్‌గా డీఎక్స్ ఏ అడ్రెస్‌ని అయితే పాయింట్ ఔట్ చేస్తుందో దాన్ని డిస్‌ప్లే చేస్తుంది. సో మనకు కావాల్సిన రిజల్ట్స్ RESలో ఉంది కాబట్టి RESని ఆఫ్సెట్ అంటున్నాం కాబట్టి ఆఫ్సెట్ స్పేస్ RES అనే దాన్ని డీఎక్స్‌లోకి కాపీ చేస్తున్నాం. సో ఇక్కడికి డిస్‌ప్లే ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ డిస్‌ప్లే అయిపోయిన తర్వాత రిటర్న్ టు డాట్స్ రావాలి కాబట్టి INT21H అగైన్ ఇంటరప్ట్ 21H ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. అంటే డాట్స్ ఫంక్షన్స్‌ని కాల్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏహెచ్ వాల్యూ వచ్చేసి 4CHతో ఫిల్ చేసాం. 4CH అంటే రిటర్న్ టు డాట్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎండ్ కాబట్టి ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది నోట్ చేస్తాం. సో ఇది 1b.asm ఫైల్ నేమ్ మస్ట్ బి .asm ఉండేటట్టు చూసుకుంటున్నాం. సో ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ లింకింగ్. సో లింకింగ్ కమాండ్ మనకు తెలిసింది asm స్పేస్ 1b.asm. సో 0 వార్నింగ్స్ 0 ఎర్రర్స్. సో కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్‌కి ఎలిజిబుల్. నెక్స్ట్ లెవెల్ ఏంటి? టీ-లింక్ స్పేస్ లింకింగ్ స్పేస్ 1b.obj ఆబ్జెక్ట్ ఫైల్. Okay, linking also completed. Next debugging. td space 1b.exe executable file. So ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ మూవ్ AX, 48AF అంటే బేస్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ బేస్ అడ్రస్ సిస్టమ్ ఇచ్చింది ఏంటంటే 48AF అనేది డేటా సెగ్మెంట్ కి బేస్ అడ్రస్ గా ఇచ్చింది. సో ఇప్పుడు నేను F8 ప్రెస్ చేశానంటే AX లో 48AF అనేది కాపీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సేమ్ వాల్యూ DS లోకి కాపీ అవుతుంది నెక్స్ట్ స్టెప్ లో. సో DS ఈస్ రీప్లేస్డ్ విత్ 48AF. సో DS అనేది 48AF తో కాపీ అవ్వడం జరిగింది. ఓకే, అయిపోయిన తర్వాత మూవ్ AX, ఇండైరెక్ట్ ఆఫ్ ఆపరెండ్ 1 ఇచ్చాం మనం యాక్చువల్ గా, బట్ ఇది ఇండైరెక్ట్ ఆఫ్ 008. ఆపరెండ్ 1 కి 008 అనేది మెమరీ లొకేషన్ ఇచ్చింది. సో 8 మెమరీ లొకేషన్ లో వాల్యూ ఎంత ఉండాలి? మనం ఇన్పుట్ ఉండాలి. ఇన్పుట్ 8 and 9 లో ఇన్పుట్ ఉండాలి. 88 ఉండాలి. నెక్స్ట్ A అండ్ B సెకండ్ ఇన్పుట్ ఎంత ఉండాలి? 66 ఉండాలి. ఒకసారి వెరిఫై చేద్దాం. వ్యూకి వెళ్ళి డంప్ తీసుకున్నారంటే దాని డేటా సెగ్మెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ డేటా సెగ్మెంట్స్ లో 8 లో చూడండి 88 9 లో ఫస్ట్ ఇన్పుట్. నెక్స్ట్ 10 11 లో AB లో సెకండ్ ఇన్పుట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం 2 ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ కూడా 2 ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ బారో అనేది 0 అవుతుంటుంది. ఇది మనం ఈ అడిషన్ సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ లో రిజల్ట్స్. సో ఒకసారి స్టెప్ బై స్టెప్ వెరిఫై చేద్దాము. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ చూడండి కర్సర్ మూవ్ AX, ఇండైరెక్ట్ ఆఫ్ 008 అంటే ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ జరిగిన తర్వాత AX లో 4 8s అనేది కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4 8s అనేది కాపీ అయ్యాయి. నెక్స్ట్ స్టెప్ మూవ్ BX, ఇండైరెక్ట్ ఆఫ్ 00A అంటే BX అనేది 4 6s కానీ కాపీ అయితే నెక్స్ట్ స్టెప్ మనం అనుకున్నది జరుగుతుంది. సో కాపీ అయింది. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ AX, BX 8 - 6 ఎంత? 2 అంటే రిజల్ట్స్ ఎక్కడికి వెళ్తుంది? AX లోకి.
సో 2, 2, 2, 2 అంటే 4 2స్ అనేది ఏఎక్స్‌లోకి కాపీ అవ్వాలి. సో కాపీ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. కాపీ అయిపోయింది. అంటే సబ్ట్రాక్షన్ పెర్ఫార్మ్ అయింది. పెర్ఫార్మ్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్‌ని ఫస్ట్ లోయర్ ఆర్డర్ ఏదైతే ఉందో 22 దాని 22ని సిలోకి లోడ్ చేస్తున్నా. ఇది సి. సి ఆల్రెడీ 0, 0తో ఉంది. నెక్స్ట్ స్టెప్ F8 ప్రెస్ చేయగానే సో సి మెమరీ లొకేషన్ 22తో ఫిల్ అయింది. నెక్స్ట్ డి మెమరీ లొకేషన్ ఆల్రెడీ 0 జీరోస్‌తో ఉంది. సో ఎప్పుడైతే మీరు నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూషన్ చేస్తారో అది ఏహెచ్‌లోని వాల్యూ. ఏహెచ్‌లో వాల్యూ ఎంత 22. 22 అనేది కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. కాపీ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. కాపీ నెక్స్ట్ మూవ్ ఏఎల్, 00. మూవ్ ఏఎల్, 00 అంటే అక్యుములేటర్‌ని 0 చేస్తున్నాం. అది కూడా ఏది లోయర్ బైట్‌ని. సో ఈ స్టెప్ తర్వాత ఏఎల్ ఈక్వల్ టు 00 అవ్వాలి. ఏఎల్ ఈక్వల్ టు 00 అయింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 00. నెక్స్ట్ రొటేట్ విత్ క్యారీ. క్యారీ ఆల్రెడీ 0. 0కి రొటేట్ ఏమైతే 0 అవుతుంది. సో 0 ఏం చేంజెస్ అవ్వదు కాబట్టి సో 0, 0 సో దాన్ని మనం ఎక్కడికి లోడ్ చేస్తున్నాం? ఈలోకి. ఈలో ఆల్రెడీ జీరోస్ ఉంది. మనం లోడ్ చేసేది కూడా 0నే కాబట్టి సో ఎఫెక్ట్ అనేది ఏమి అవ్వడం లేదు. సో ఇది రిజల్ట్. బారో 0, 0 అండ్ డిఫరెన్స్ వచ్చేసి 22, 22 హెచ్ వచ్చింది. సో ఇది సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్. ఇంక ఈ స్టెప్స్ మనం డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు 1 బై 1 ఎగ్జిక్యూట్ చేసిన ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. సో అందుకని గో టు ఫైల్‌కి వెళ్తున్నాను. క్విట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జిట్ అవ్వడానికి EXIT ఎగ్జిట్. లేదు సార్ సమ్ ఆఫ్ 8 బిట్ అడిషన్ ఒకటి పెర్ఫార్మ్ చేద్దాం సార్. ఒకసారి వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దామంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎడిట్ స్పేస్ 1c.asm. ఈ ప్రోగ్రామ్ చూడండి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు ఫైండ్ అవుట్ ది సమ్ ఆఫ్ గివెన్ 8-bit numbers. Sum of given 8-bit numbers. Sum of given n 8-bit numbers. Sum of given n 8-bit numbers. Okay. So first dot model space small అంటే ప్రోగ్రామ్స్ మోడల్ స్మాల్ గా డిక్లేర్ చేస్తున్నాను. డాట్ స్టాక్ ఏమి డిక్లేర్ చేయడం లేదు ఎందుకంటే మనం యూజ్ చేయడం లేదు కాబట్టి ఎంప్టీకి ఇచ్చిన ఎలాంటి ఎర్రర్స్ క్రియేట్ అవ్వవు. నెక్స్ట్ డాట్ డేటా సెగ్మెంట్ ని స్టార్ట్ చేస్తున్నాను. డేటా సెగ్మెంట్ ని స్టార్ట్ చేసినప్పుడు n 8-bit నంబర్స్ ని అడిషన్ పెర్ఫార్మ్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ n సిరీస్ ఏదో ఒక సిరీస్ తీసుకుంటున్నాను. ఏదో 8-bit నంబర్ సిరీస్ తీసుకుంటున్నాను. నేమ్ వచ్చి LIST అని ఇచ్చాను. లిస్ట్ ఇచ్చాను. 8-bit కాబట్టి DB అని డిక్లేర్ చేశాను. ఇన్పుట్స్ నేను తీసుకున్న సీక్వెన్స్ వచ్చేసి 11, 22, 33, 44, 55, 66. సో 11, 22, 33, 44, 55, 66 అనేది టోటల్ 6 8-bit నంబర్స్ ని తీసుకున్నాను. సో ఈ 6 8-bit నంబర్స్ నేను అడిషన్ పెర్ఫార్మ్ చేయాలి కాబట్టి సో దీని యొక్క ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అడిషన్ పెర్ఫార్మ్ చేయాలి? 6 నంబర్ ఆఫ్ టైమ్స్ అడిషన్ పెర్ఫార్మ్ చేయాలి. స్టార్టింగ్ విత్ 0 అడిషన్ చేస్తే 6 నంబర్ ఆఫ్ టైమ్స్. అందుకనేసి నాకు కౌంట్ అనేది కావాల్సి వస్తుంది. సో కౌంట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి విత్ ఇన్ బ్రాకెట్స్ లో $-list అంటే డాలర్ ఇండికేట్స్ దట్ లెంత్ ఆఫ్ లిస్ట్. సో ఇక్కడ లిస్ట్ అనే దానికి లెంత్ ఎంతైతే ఉందో ఎన్ని బైట్స్ అయితే ఉన్నాయో అన్ని బైట్స్ లెంత్ కౌంట్ అనే దానికి కాపీ అవడం జరుగుతుంటుంది. లెంత్ అంటే ఇక్కడ 1 2 3 4 5 6 కౌంట్ ఈక్వల్ టు ఈక్యూ అనేది ఈక్వేటివ్ డైరెక్టివ్ కౌంట్ ఈక్వల్ టు ఎంత 6. నెక్స్ట్ రిజల్ట్స్ ఇక్కడ ఛాన్సెస్ ఏమున్నాయి? క్యారీ ప్రాపగేట్ అవడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి 2 bytes కావాల్సి వస్తుంది. DB స్పేస్ 2 bytes విత్ డూప్లికేట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్. సో 2 bytes నేను రిజర్వ్ చేసి పెట్టాను. విత్ డూప్లికేట్ వాల్యూస్ తో ఫిల్ చేసి పెట్టాను. కంప్లీట్ చేసిన డేటా సెగ్మెంట్స్ ని. డేటా సెగ్మెంట్స్ లో ఇన్పుట్ సీక్వెన్స్ తీసుకున్నాను, కౌంట్ తీసుకున్నాను. ఆ రిజల్ట్ స్టోర్ చేయడానికి ఒక రిజల్ట్స్ అనే 2 మెమరీ లొకేషన్స్ ని రిజర్వ్ చేసి RES అనే లేబుల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ లో మూవ్ AX, @data. సో డేటా సెగ్మెంట్ బేస్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అది AX లోకి కాపీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సేమ్ డేటా సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ని డేటా సెగ్మెంట్స్ లోకి కాపీ చేస్తున్నాం. సో డేటా సెగ్మెంట్స్ లో కాపీ చేసాం కాబట్టి ఇప్పుడు డేటా సెగ్మెంట్ అనేది DS అనేది ఆ బేస్ అడ్రస్ పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది. డేటా సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ని పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ XOR AX, సో నేను AX, BX, DX ఈ 3 రిజిస్టర్స్ నేను యూజ్ చేసుకుంటున్నాను. అందుకనేసి 3 రిజిస్టర్స్ ని క్లియర్ చేస్తున్నాను.
క్లియర్ గా మనం మూవ్ ఆపరేషన్ వాడొచ్చు, జీరోస్ ఫిల్ చేయొచ్చు, లేదా ఎక్స్ఆర్ కూడా వాడొచ్చు. ఎక్స్ఆర్ ఏఎక్స్ కమా ఏఎక్స్ అంటే సేమ్ వాల్యూ విత్ సేమ్ వాల్యూ ఏమవుతుంది, 1 with 1 ఎక్స్ఆర్ ఆపరేషన్ 0, 0 with 0 0. అంటే ఏఎక్స్ లో కంటెంట్స్ ఏమున్నా సేమ్ కంటెంట్స్ తో ఎక్స్ఆర్ చేస్తే 0 అవుతుంది. అంటే ఏఎక్స్ ఈక్వల్ టు 0, బిఎక్స్ ఈక్వల్ టు 0, డిఎక్స్ ఈక్వల్ టు 0 అనేది 3 చేశాను. సో 3 చేసిన తర్వాత మూవ్ సిఎల్ కమా కౌంట్. కౌంట్ నంబర్ ఏదైతే ఉందో 6, దాన్ని నేను కౌంట్ అనే దాన్ని సిఎల్ రిజిస్టర్ లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే సిఎల్ అనేది డిఫాల్ట్ కౌంటర్ గా యాక్ట్ చేస్తుంది కొన్ని కేసెస్ లో. అందుకని మెజారిటీ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా డిఫాల్ట్ గా ప్రోగ్రామర్ బై డిఫాల్ట్ గా కౌంట్ అనే దాన్ని సిఎక్స్ లోకి లోడ్ చేయడం జరుగుతుంటుంది. 8 బిట్ కాబట్టి సిఎల్ లోకి లోడ్ చేస్తాను. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్టింగ్ మెమరీ లొకేషన్, దాన్ని నేను ఎస్ఐ లోకి కాపీ చేస్తున్నాను. మూవ్ ఎస్ఐ కామా ఆఫ్సెట్ స్పేస్ లిస్ట్. సో లిస్ట్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ లొకేషన్ అంటే 1111H అనే డేటాని ఏదైతే మెమరీ లొకేషన్ పాయింట్అవుట్ చేస్తుందో ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ని ఎస్ఐ లో కాపీ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మూవ్ బిఎల్ కమా ఇండైరెక్ట్ ఆఫ్ ఎస్ఐ అంటే ఫస్ట్ వాల్యూని రీడ్ చేస్తున్నాం. ఫస్ట్ వాల్యూ ఎంత 11H. 11H అనేది బిఎల్ లోకి లోడ్ అవుతుంది. తర్వాత అడిషన్ చేస్తున్నాను దేంతో, ఏఎల్ వాల్యూతో. ఏఎల్ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. సో 0 విత్ 1 ఏమవుతుంది, 11H వస్తుంది. సో క్యారీ ఏమైనా జనరేట్ అయిందా, క్యారీ జనరేట్ అవ్వలేదు. సో క్యారీ జనరేట్ అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ నో క్యారీ అయితే నెక్స్ట్ అని రాసేస్తున్నాను. ఒకవేళ క్యారీ జనరేట్ అయితే ఇంక్రిమెంట్ డిఎల్ అనేది రాశాను. అంటే క్యారీ జనరేట్ అయితే డిఎల్ రిజిస్టర్ ఇంక్రిమెంట్ చేయడము, క్యారీ జనరేట్ అవ్వకపోతే డిఎల్ రిజిస్టర్ అలానే కంటిన్యూ చేయడం. ఇక్కడ 11 వచ్చింది కాబట్టి 11 అనేది క్యారీ జనరేట్ అవ్వదు. క్యారీ జనరేట్ అవ్వదు కాబట్టి నో క్యారీ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది ఫెయిల్యూర్ కాబట్టి నో క్యారీ అనేది సక్సెస్ కాబట్టి నెక్స్ట్ లైన్ స్కిప్ అయిపోయి ఇక్కడికి వస్తుంది. ఇంక్రిమెంట్ ఎస్ఐ అప్డేట్ అవుతుంది. ఎక్కడికి అప్డేట్ అవుతుంది, సెకండ్ లొకేషన్ కి. అంటే 22H మెమరీ లొకేషన్, 22H డేటా ఉన్న మెమరీ లొకేషన్ కి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత 1 అడిషన్ అయిపోయింది కాబట్టి కౌంట్ ఈక్వల్ టు కౌంట్ -1 రాశాను. నెక్స్ట్ చెక్ చేశాను. కౌంట్ ఇప్పుడు 6 - 1 5. 5 అనేది 0 నాన్ జీరోనా, నాన్ జీరో అయితే అగైన్ ఏం చేస్తున్నాము, సెకండ్ ఇన్పుట్ ఏంటి 22. 22ని దేనికి యాడ్ చేస్తున్నాను, ప్రీవియస్ సమ్ 11కి యాడ్ చేస్తున్నా, 33 వచ్చింది. సో 33 క్యారీ జనరేట్ అయిందా, క్యారీ జనరేట్. సో ఇలా 6 నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిషన్ పర్ఫార్మ్ అవుతుంది. అడిషన్ పర్ఫార్మ్ అయిన తర్వాత ఫైనల్ గా రిజల్ట్స్ ఎక్కడ ఉంటుంది, లోయర్ ఆర్డర్ రిజల్ట్స్ అనేది ఏఎల్ ఉంటుంది. ఏఎల్ ని ఆర్ఎస్ లో కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత క్యారీ అనేది ఎక్కడ జనరేట్ అయింది, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ క్యారీ వస్తే అన్ని +1 అవుతుంటుంది. సో ఇక్కడ డిఎల్ రిజిస్టర్ లో క్యారీ తీసుకున్నాం. సో డిఎల్ రిజిస్టర్ లో క్యారీని ఆర్ఎస్ +1 లో స్టోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ INT21H కాల్ చేస్తున్నాను. సో ఇంటరప్ట్ 21H అనేది డాస్ ఫంక్షన్స్ ని కాల్ చేస్తుంది. ఎప్పుడు కాల్ చేస్తుంది, డాస్ ఫంక్షన్ వాల్యూ ఎక్కడ ఉంటుంది, AH లో ఉంటుంది. AH లో 09 ఇచ్చాను అంటే డిస్ప్లే. సో డిస్ప్లే అంటేనే DX ఏ అడ్రస్ అయితే పాయింట్అవుట్ చేస్తుందో ఆ మెమరీ లొకేషన్ లోని వాల్యూని డిస్ప్లే చేస్తుంది. కాబట్టి నేను DX లో ఆఫ్సెట్ RES అనేది కాపీ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటరప్ట్ 21H. సో ఇంటరప్ట్ 21H అగైన్ డాస్ ఫంక్షన్స్ ని కాల్ చేస్తుంది. ఆ డాస్ ఫంక్షన్ ఏదైతే మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో నంబరు AH లో కాపీ చేయాలి. నాకు ఏ కావాలి, 4CH అని రాస్తాను. అంటే రిటర్న్ టు డాస్ రాస్తాను. సో రిటర్న్ టు డాస్ వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఈ డిస్ప్లే అండ్ రిటర్న్ టు డాస్ వచ్చేసి డైరెక్ట్ గా మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి దాని యొక్క ఎఫెక్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. సో కాబట్టి సేవ్ అండ్ ఎగ్జిట్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ ఏంటి, TASM 1c.asm. సో 0 వార్నింగ్స్ వచ్చాయి, 0 ఎర్రర్స్ వచ్చాయి. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ఎర్రర్స్ వస్తే అగైన్ ఎడిటర్కి వెళ్ళి ఫైల్ ఓపెన్ చేసి మోడిఫై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ tlink స్పేస్ ఫైల్ నేమ్ 1c.obj ఆబ్జెక్ట్ ఫైల్. ఓకే, లింకర్ ఆబ్జెక్ట్ ఫైల్ ఇన్పుట్ గా ఇచ్చాను. సో లింకింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ td స్పేస్ 1c.exe ఫైల్. సో ఫస్ట్ స్టెప్ బేస్ అడ్రస్ ని అసైన్ చేస్తున్నాం. బేస్ అడ్రస్ ని కాపీ చేస్తున్నాం ఫస్ట్. ఎక్కడికి, AX లోకి. AX కి 48B0 ఇచ్చిన సిస్టమ్. సో సేమ్ వాల్యూ DS లోకి కాపీ చేసాము. XOR ఆపరేషన్ AX ఈక్వల్ టు 0 చేశాను, BX ఈక్వల్ టు 0 చేశాను, DX ఈక్వల్ టు 0 చేశాను.
సో మూవ్ సిఎల్ కౌంట్ 6 కాబట్టి 6 అనేది కాపీ చేశాను. నెక్స్ట్ ఎస్ఐ 00 స్టార్టింగ్ అడ్రస్ సిస్టమ్ జీరోస్ వచ్చింది, అందుకని జీరోస్ అనేది కాపీ చేసాము. సో మూవ్ బిఎల్ ఇండైరెక్ట్ ఆఫ్ ఎస్ఐ అంటే 00లో వాల్యూ ఎంత ఉంది, 11 ఉండాలి. సో ఒకసారి వెరిఫై చేద్దాం మన ఇన్పుట్ స్టోర్ అయ్యాయా లేదా. స్టోర్ అయ్యాయి చూడండి, 11, 22, 33, 44, 66. ఓకే, ఫస్ట్ 11 ఎందులో కాపీ చేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్ లో బిఎల్ లోకి. ఇక్కడ బిఎల్ లోకి 11 కాపీ అవ్వాలి. కాపీ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. కాపీ అయింది. కాపీ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది, యాడ్ ఏఎల్ బిఎల్ అడిషన్ 00. క్యారీ వచ్చిందా, జంప్ ఇఫ్ నో క్యారీ రాలేదు. క్యారీ రాకపోతే ఆటోమేటిక్ గా స్కిప్ అయిపోయింది. ఇంక్రిమెంట్ ఎస్ఐ ఇంతకు ముందు ఎంత 0, నౌ 1. సో నెక్స్ట్ డిక్రిమెంట్ సిఎల్ కౌంట్ వాల్యూ 6 minus 1 5 అనేది 0 నాన్ జీరో అయితే అగైన్ ఫస్ట్. అగైన్ మూవ్ బిఎల్ ఇండైరెక్ట్ ఆఫ్ ఎస్ఐ. సో ఇండైరెక్ట్ ఎస్ఐ ఫస్ట్ మెమోరీ లొకేషన్ చూపిస్తాం. ఫస్ట్ మెమోరీ లొకేషన్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 22 ఉంది. 22 బిఎల్ లోకి కాపీ అవ్వాలి. సో 22 బిఎల్ లో కాపీ అయింది. నెక్స్ట్ అడిషన్, ఇక్కడ చూడండి కర్సర్, ఇది ఎగ్జిక్యూషన్. ఓకే, అడిషన్ ఏఎల్ బిఎల్ 11, 11, 22, 33 వస్తుంది ఆన్సర్. సో 33. క్యారీ వచ్చిందా, క్యారీ జనరేట్ అవ్వాల కాబట్టి జంప్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎస్ఐ లొకేషన్ అప్డేట్. లొకేషన్ ఎక్కడికి, సెకండ్ లొకేషన్ కి అప్డేట్ అంటే 33 పాయింట్ అవుట్ చేసింది. పాయింట్ అప్డేట్. డిక్రిమెంట్ సిఎల్ 5 minus 1 4 నాన్ జీరో కాబట్టి అగైన్ రిపీటెడ్. బిఎల్ లోకి నెక్స్ట్ వాల్యూ, వాట్స్ ద నెక్స్ట్ వాల్యూ 33 is copied. So 33 copied, add 33 plus 33 66. Carry generate అయిందా, no. So increment SI, update next memory location 44 అంటే 3. Next decrement CL 4 minus 1 3 non-zero, then go to again. Move BL indirect of SI. So which one, 44 is copied into BL. Okay, copied. Next perform addition 6 plus 4 A. Answer is AA. Carry generate అయిందా, no. కాబట్టి ఇంక్రిమెంట్ ఎస్ఐ నెక్స్ట్ లొకేషన్ ఎంత 4 అంటే 55 పాయింట్ అవుట్ చేస్తున్నాం అంతే కదా. 0 1 2 3 4. ఓకే, ఈ లొకేషన్ పాయింట్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ డిక్రిమెంట్ సిఎల్ 2 నాన్ జీరో అగైన్. మూవ్ బిఎల్ ఇండైరెక్ట్ ఆఫ్ ఎస్ఐ 55 is copied. 10 plus 5 15. 15 is called as F. FF is answer. Addition FF. Carry, no carry. Increment SI, update location SI location to the next memory location called as 5. Next decrement CL 1 non-zero, again repeated. Read value 66. Now addition F plus 6 is 15 propagated. Again F plus 6 plus 1 16. So result is 65 and carry is 1. 65 carry is 1. So ikkada manaku 65 carry 1, 65 వచ్చింది, carry 1 వచ్చింది. Jump if no bit failure ఎందుకంటే ఇప్పుడు carry వచ్చింది కాబట్టి. Increment which one, DL. Up to now DL అనేది 0, ఇప్పుడు DL అనేది 1. Next update pointer 6th memory location. Decrements count 1 minus 1 is 0. So jump if it is non-zero, statement failure ఎందుకంటే count complete అయిపోయింది. సో మొత్తం అడిషన్ పర్ఫార్మ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ లోడ్ రిజల్ట్స్ ఇంటూ 6th memory location. 6th memory location లో 65 కాపీ చేసాం. 65. ఓకే, లోయర్ ఆర్డర్ కాపీ అయిపోయింది. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ ఎక్కడ ఉంది, 7th memory DL లో ఉంది. సో DL నుంచి హైయర్ ఆర్డర్ కాపీ చేస్తున్నాం. హైయర్ ఆర్డర్. సో ఆన్సర్ is 0165. 0165 memory location, 7th memory location. Is sum of 8-bit numbers. Go to file with